అదే యానం పులుసు అంటండి, బాగుంది చేప. ఎలా ఉందో చేప, బాగుంది చేప అయితే. పుట్టాను పుట్టాను ఇంకోసారి కొడతానండి చూడు. ఓకే, అయితే మన గోదావరి పక్కనే అండి, గోదావరి అటు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మనం రావులపాలెం అయితే వెళ్తున్నామండి. ఇక్కడ రావులపాలెం సంత మార్కెట్ను ఇక్కడ అరటికాయలు అమ్ముతారండి. మన చక్రగేడి మార్కెట్ ఉంటుంది, అరటిపళ్ళు మార్కెట్, అది కూడా చూపిద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ముందైతే మనం ఇప్పుడు రావులపాలెం బ్రిడ్జి దగ్గరే ఉన్నాం. వెళ్ళేదారులు అయితే మీకు రావులపాలెం బ్రిడ్జి అని చూపిద్దాం, గోదావరి బ్రిడ్జి అని. ఓకే ఫ్రెండ్స్, నేను మా మాయ అయితే వచ్చి ఇప్పుడు రావులపాలెం బోర్డు ఎంటర్ అయ్యామన్నా మనం రావులపాలెంలోకి. చూసారా రోడ్డు, హైవే గుర్తుంటే కదల ఇలాగా. ఓకే, కాపీ అలా తిరిగి ఇది రావులపాలెం బస్ స్టాండ్ అండి. చూడండి, దాని వెనకాల ఉంది బస్ స్టాండ్ మొత్తం. బస్ స్టాండ్ మన అలా ఇది రావులపాలెం బస్ స్టాండ్ సెంటర్ అండి. ఇది ఎంతనో చూడండి ఫ్రెండ్స్. ఈ సెంటర్లో కూడా చాలా రావులపాలెం ఇంతేనా బస్ స్టాండ్? రావులపాలెం ఒక సెంటర్ అండి ఇది. పైన గేట్ పైన చూసారా రావులపాలెం ఎంట్రన్స్ గేట్ అండి ఇది. ఇది రావులపాలెం బస్ స్టాండ్ అండి. లోపల ఈ పూల కొట్లు చూసారండి ఎంత బాగున్నాయో, చాలా 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 అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలన్నా ఇక్కడ తీసుకెళ్తారు చాలా మంది. చూడండి, మార్కెట్ ఎంట్రన్స్ లో ఉన్నాం మనం. ఇదిగోండి వచ్చేసా మార్కెట్లోకి. రావులపాలెం మార్కెట్ అంటే ఇది హోల్సేల్ మార్కెట్ అండి. ఫిష్ మార్కెట్ ఉంది, ఫిష్ మార్కెట్ కూడా వెళ్దాం. ఫిష్ మార్కెట్ కూడా ఉందండి. ఇదంతా ఫిష్ మార్కెట్ అండి. చూడండి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చాలా రొయ్యలు, రకరకాల చేపలు అండి. గోదావరి చేపలు ఉంటాయి, సముద్ర చేపలు ఉంటాయి ఇక్కడ అండి. మనం ఇప్పుడైతే రావులపాలెం ఫిష్ మార్కెట్లో ఉన్నామండి. ఫిష్ మార్కెట్ అంటే మన పక్కన ఇక్కడ అరటిపళ్ళు దుకాణాల పక్కన ఉంటుంది, అరటిపళ్ళు మార్కెట్ పక్కనే ఫిష్ మార్కెట్ ఇక్కడ ఉంది. చూపిద్దాం ఇక్కడ ఏమేమి చేపలు ఉన్నాయి ఏంటని చూపిద్దామండి. ఫస్ట్ అయితే ఇక్కడ మామగారు కూర్చున్నారో, మామగారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమేమి చేపలు ఉన్నా చూద్దామండి. ఏం చేపమ్మ ఇది? తీసావా? ఎంత అయ్యి? ఓకే, మామూలుగా రేట్ ఎంత అడుగుతున్నాను? ఓకే, సరే సరే. హైవే పక్కనే మార్కెట్ ఇది. అన్ని పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చాలా ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు. చేపలే తీస్తున్నాం ఇవన్నీ అయ్యే చేపలు అని. ఇది ఎంత గడ్డి మోసు చేప? 1300. ఎన్ని కేజీలు వస్తుంది? 6 కేజీలు వస్తుంది. చేపలు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయండి. రావులపాలెం ఇవన్నీ పెద్దవి ఉన్నాయి చేపలు అయితే. ఇది ఎంత? ఇది చేప ఎంత? ఇది 1700. ఏం చేప ఇది? రూప్ చెందా? రూప్ చెంద అంటండి అది. అందుకో 1700 అంటండి. మార్కెట్ అయితే బాగుంది, పెద్దదే మార్కెట్ ఇక్కడ. అండ్ ఇవన్నీ చేపలన్నీ కూడా లైవ్లో అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. పండుగప్ప ఇది. పండుగప్ప అన్నీ పచ్చిన చేపలు, బంగారు తీగలు.
బాగున్నాయి చేపలు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ లైవ్ ఇవి ఫ్రెష్గా ఉన్న చేపలు అండి. ఎంతండి గురిగారు ఇది? ఎంత ఎంత 500. పొచ్చు చూడండి ఇక్కడ నూరావులు వస్తుంది ఇది పొచ్చు అని. ఎంత ఇది? 2000. ఎన్ని కేజీలు వస్తుంది? 8 కేజీలా? బాగుంది చేప, బాగుంది. లైవ్ అన్ని ఫ్రెష్గా ఉన్నాయండి. చేపలు ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ ఇక్కడ ఆదివారం మాటలేనా ఇంకా డైలీ మార్కెటా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు? 6 నుంచి 11 వరకు డైలీ మార్కెట్ అంటండి ఇది. డైలీ 6 నుంచి 11 వరకు జరిగిద్దంట. అన్ని చేపలు అయితే అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. అన్ని పక్కన అన్ని చేసి చేపలు కూడా. ఇవే ఇవన్నీ చూసారు కదా చేపలు అనేది. ఏంటి కొరమేనది? చేపలు అడుగుదాం. అలాగేనండి. ఏం చేపమ్మ ఇది? బ్లాక్ సందువా? ఎంత కేజీ? ఎంత కేజీ? 900. గోదావరి చేపలమ్మ అయ్యి? సముద్రం చేపల? సముద్రం సందువాలంటే బ్లాక్ సందువా? బాగున్నాయండి చేపలు. కేజీ 900 అంటండి. బ్లాక్ సందువా? సముద్రం చేప అంటది. ఇయ్యాలమ్మా పీతలుగా ఆయన చెప్తారంటే పీతల రేట్లు ఎలాగండి? పీతలు గుది 200. ఓకే. ఇదైతే 400. అయితే కేజీ దాడతాయా? ఓకే. 400. అది ఇదైతే 600 అండి. బాగున్నాయి. అదే అదే లైవ్ అన్నీ బాగున్నాయి సార్. ఓకే. అంటే గుదికి ఎన్ని ఉంటాయి? మళ్ళీ 10 ఉంటాయా? ఇంకా కాదు, ఇంకా పెద్ద కూడా ఉంటాయి. ఓకే. చాలా ఉన్నాయండి పెద్దవి. మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుందండి. మీకు ఏ సైజ్ కావాలి? 100 రూపాయలుగా నుంచి ఉంటుంది. డైలీ అమ్ముతారు ఇక్కడ పీతలు? డైలీ ఉంటుంది. బాగున్నాయి పెద్ద. ఇది ఏం చేపమ్మ ఇది? తుళ్ళు. ఎంత కేజీ? కేజీ 450. కేజీ 450. ఇది పండుగ ఇది ఎంత? కేజీ 700. కేజీ 700. చూసారు కదండి మన రావులపాలెం ఫిష్ మార్కెట్. మన ఇక్కడ హోల్సేల్ అట్టుపళ్ళు మార్కెట్ దగ్గర ఉంటుంది, హైవే పక్కనే. ఫిష్ మార్కెట్ చాలా బాగుంది. అన్ని లైవ్ షాపులు అండి ఇక్కడ. ప్రతిది కూడా అన్ని రేట్లు కూడా అన్ని బాగా ఉన్నాయండి. బాగున్నాయి చేపలు కానీ పీతలు కానీ అన్నీ కూడా గోదావరి సముద్రం ఉంటాయండి ఎక్కువ. బాగున్నాయి లైవ్ షాపులు అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎలా అనిపించింది మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఫిష్ మార్కెట్ రావులపాలెం. రావులపాలెం మీద వచ్చేయండి. ఇక్కడ అట్టుపళ్ళు మార్కెట్ ఉంది. అట్టుపళ్ళు మార్కెటే చూపిద్దాం ఎలా ఉంది ఏంటనేది ఫ్రెండ్స్. అట్టుపళ్ళకి వెళ్ళి అయితే అన్నీ హోల్సేల్ అండి. అన్నీ లోపలికైతే వెళ్దాము. ఎలా ఉన్నాయంటే రేట్లు అన్నీ కనుక్కుందాం. ఇంకొన్ని అన్నీ బనానా మొత్తం మార్కెట్, ఇది హోల్సేల్ మార్కెట్ అండి. ఇదంతా ఎలా ఉంది ఏంటని చూపిద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇదంతా కూడా ఇదండి మార్కెట్. ఇది అట్టుపళ్ళు చక్కెర గేడీలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ అయ్యాయి సైడ్ మొత్తం మార్కెట్ అయ్యానండి. ఇవి మొత్తం అది బారు అంతా ఇవే ఉన్నాయి మార్కెట్లోను. చూద్దాం, అడుగుదాం ఇలా ఎలాగేంటో అని. ఇది హోల్సేలా లేకపోతే
హోల్సేల్ మార్కెటా లేకపోతే హోల్సేనా? గెల్ల లెక్క లేకపోతే బండి లెక్క? ఎంత పడుతుంది బండి? ఒకటి ఒక రకంగా ఉంటుందా? ఓకే. ఇవి ఎంత మామూలుగా? 3000? ఎన్ని గెల్ల ఉంటాయి బండికి? 6 గెల్ల. బండికి 6 గెల్ల ఉంటాయంటండి. 3000 అంటండి ఇవి. ఇప్పుడు చూడండి చాలా బాగున్నాయి. చక్రకేడీలు ఇవి. ఇవన్నీ అయ్యా అన్నీ ఒకటే రేటా గురుగారు? రెండు ఒకటేనా? ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, లోపలైతే ఇవన్నీ అయ్యే చాలా ఉంటాయి. పాట వేసుకోవాలన్నా లేకపోతే పాటగా పాడుకోవాలా? ఎవరైనా కొనుక్కోవచ్చండి, ఎవరైనా కొనుక్కోవచ్చండి. పాట ఏం లేదంట. మనకు నచ్చిన గెల్ల ఏంటి పాడుకోవాలి. మొత్తం కూడా ఇదేనండి రావులపాలెం మార్కెట్. లోపలికి వెళ్దాం అనుకున్నాం, వీళ్ళంతా లైన్లో ఉన్నాక చాలాను. ఎన్నో ఒకసారి చూపించుకుంటూ వెళ్దాం చివరి దాకాను. చాలా పొడుగుంది మార్కెట్ ఇది. ఇవన్నీ అయ్యా కట్టుకోండి. మామూలుగా చిన్న అట్టుకోళ్ళు అండి ఇవి. ఈ అట్టుకోళ్ళే, ఈ అట్టుకోళ్ళే బాగున్నాయి. ఇవన్నీ ఇవన్నీ అట్టుకోళ్ళు మొత్తం చక్రకేడీలు అట్టుకోళ్ళు ఇవన్నీ చివరి దాకా ఉన్నాయి. చివరికైతే వెళ్దాం అంటున్నాను. ఇదిగోండి అన్నీ అట్టుపళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే చూడండి, మార్కెట్లోకి వెళ్తున్నాయండి. చూసారు కదండి ఎలా ఉన్నాయి. రకరకాల అట్టుపళ్ళు ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా చక్కెరకేళి, కప్పూరం, ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఇది ఒక కాలేజీ ఫ్రెండ్స్, ఇది స్కూల్ ఫ్రెండ్స్. ఇది కాలేజీ కాదు, స్కూల్ అండి. చూసారండి విగ్రహాలు ఎలా ఉన్నాయో. గోదావరి బ్రిడ్జి ఇందాక తీసిందేమో చిన్నది, ఇది చాలా పెద్దది. గోదావరి అంటే చాలా పెద్ద గోదావరి. మరి మీరు ఎప్పుడైనా చూసారో లేదా మాకు తెలియదు. ఈ బ్రిడ్జిని మేము చూపిస్తున్నాము. గోదావరి బ్రిడ్జి చూసారో ఫ్రెండ్స్ ఎలా ఉందో. అయితే ఇద్దామా? ఓకే ఫ్రెండ్స్. అక్కడక్కడ తిక్కోతాయి. మళ్ళీ వెళ్ళకుండా నువ్వేం తిక్కో. ఏం చెప్పమ్మది? పులస. పులస అంటే ఎంత? ఎంత అంటున్నాను? ఈ పులస 2 చేపలు కలిపి 1500 అంటే ఫ్రెండ్స్. ఇవి పులస అంటండి. ఇవి జత వచ్చి ఎంత అండి? జత ఎంత? 1500. డైలీ అమ్ముతారండి ఇక్కడ? డైలీ ఉంటుందా? అన్ని గోదావరిలో పట్టే చేపలేనా? ఎక్కడనా? ఇక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం. 500 అంటారు. ఇవి ఎంత తమ్ముడు? ఇవి ఎంత అండి? ఇవి జత 2000. ఇది పులసేనా? పులస మన రావులపాలెం రైల్వే గోదావరి బ్రిడ్జ్ పక్కన అండి. ఇది ఇదైతే 2000. బాగుందండి. యానం ఇవన్నీ వెళ్తాయా? చేపలు అయితే యానం అన్నీ కూడా వెళ్తాయంటండి. యానం గోదావరిలో ఏంటంటే చేపలు. ఇక్కడ మన రావులపాలెం బ్రిడ్జి పక్కనండి, గోదావరి పక్కనే ఉంటుంది మార్కెట్. ఇలా డైలీ పట్టిని ఇక్కడ అమ్ముతారండి. గోదావరిలో పట్టినవి ఇక్కడ అమ్ముతారు. లైవ్ చేపలు అండి. ఓకే. యానం పులుసు అంటండి. బాగుంది చేప. చూసారా ఎలా ఉందో చేప? బాగుంది చేప అయితే. పుట్టాను ఓకేనా? పుట్టాను ఇంకోసారి కొడతానండి. చూడు. ఓకే. అయితే మన గోదావరి పక్కనే అండి. గోదావరి అటు ఇది గోదావరి అండి. ఇది రావులపాలెం గోదావరి.
కట్టుకో చేయి కట్టుకో. మాకు కొద్దిగా